బయటకు వచ్చి పత్రికా విలేకరుల ద్వారానో లేదా ఇంకోటి ద్వారా కాకుండా చట్టసభల్లో ఎందుకు చెప్పలేకపోయారు? మూడోది, చట్టసభల్లో చెప్పలేకపోయారంటే దానికి నైతికత లేదు అనేది ఆయనకు కూడా అర్థమైంది. మానసిక పరిస్థితి, ఒక వ్యక్తి తప్పు చేసేటప్పుడు కొంచెం మానసిక పరిస్థితి మనకు కూడా తెలిసింది. మనం తప్పు చేసాం, ఎదుటి మనిషిని కనుక అన్యాయం చేస్తే ఆ మనిషిని చూడడం మనం తల తిప్పుకోవటం, ఇంకో దారిని పోవడం చేస్తాం. ఇది మానసిక పరిస్థితి. కనుక ఆయనకు ఆ పరిస్థితి ఉందనేదే ఆయన చట్టసభల్లో చెప్పలేక దొడ్డిదారిని తీసుకొస్తాం. మూడోది విషయం ఏంటంటే, ఈ దొడ్డిదారిని ఈ విషయం ఎందుకు ప్రవేశపెట్టాడంటే, ఇవన్నీ చర్చించే విషయాలు, ఆయన చేసిన తప్పులు ఒప్పులు ఇవన్నీ సర్దుబాటు అవడం కోసం కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఈ అంశం ప్రజల్లో చర్చించే ద్వారా తీసుకొచ్చాడు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్, అంటే పాలిటిక్స్ని, రాజకీయాన్ని పక్కకు మలచడం. దీన్ని ఈ పక్కకు మలచడం ద్వారా ఆయన ఏదో లబ్ధి పొందాలనుకున్నాడు. అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ద్వారా ఎంత నష్టపోయాం, ఎన్ని తరాలు నష్టపోయాం, ఎన్ని సంవత్సరాలు వెనకబడిపోయాం అనేది కూడా ప్రజలందరికి కూడా బాగా జ్ఞప్తి ఉంది. ఆయనకి మర్చిపోయే అలవాటు ఉందేమో, ఆయన మర్చిపోవచ్చు. ప్రజలు ఎవరో కూడా మర్చిపోరు ఈ విషయాన్ని. ఎందుకంటే ఈయన ఈ తరాన్ని నాశనం చేయాల, రాబోయే మళ్ళీ 3 తరాలకు సంబంధించినంత వరకు కూడా నాశనం చేశాడు. తాగుబోతుల మీద అప్పు తెచ్చాడు, ఇంకోటి చేశాడు. అన్నీ పిచ్చి నిర్ణయాల ద్వారా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మావిగాని అనొచ్చు, ఇంకోగాని అనొచ్చు, ఏ గన్నన్నా ఆయన మాటకి విశ్వనీయత లేదు. ఆయన మాటని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ విషయం